తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచారు నాయన. మీ కృపా కాపుదల మాకు దయచేశారు తండ్రి. ఇగో నాయన, దయచేసి ఇగో తండ్రి, మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నా ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రవచన ఆత్మదేవ మీకే మహిమ. మా భవిష్యత్తును దీవించేవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయ దేవ మీకే మహిమ, మీకే స్తోత్రం. ప్రభైన యేసుక్రీస్తు మీకే మహిమ. ఆకాశమందుల దేవుడైనటువంటి యెహోవా మీకే స్తుతి. పరిశుద్ధమైన దేవ మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ మీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవ మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆదరణకర్తయగు దేవ మీకే స్తుతి. విజ్ఞాపన చేయు ఆత్మదేవ మీకే స్తోత్రం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనము నెరవేరినందుకు మీకే మహిమ. సముద్రం నుండి సముద్రం వరకు, యుప్రాటిస్ నుంచి మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన మనల్ని ఎన్నో, అందుకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉన్నది, మీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా దేవా నీకే స్తోత్రం. ఆది అంతంలో ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించినటువంటి మా దేవా మీకే స్తోత్రం. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవా మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు నాయన. నాయన తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:17 సెలవిచ్చినట్టు ఇగో నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి నాయన మేము చేసినటువంటి పాపములన్నీ కూడా తండ్రి ఇగో నాయన హెబ్రీ 10:17 సెలవిచ్చినట్టు వారి పాపములను, వారి అక్రమములు కానీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడని నాయన లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి, మా పాపాలను మన్నించండి ఆయన. ఇక నేను మా పాపములు ఇస్సోపుతో కడిగి వేయమని వేడుకుంటాను తండ్రి. ఇక హిమం కంటే తెల్లగా మా పాపములు కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా రాజా, నా దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన, మీ సన్నిధులు తండ్రి నాయన మనందరినీ కూడా సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో తండ్రి నాయన ప్రార్థన ఆలకించాయా, ప్రార్థనకు జవాబు దాయిత్యమని వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో నేను యాకోబు పత్రిక 5:15 మీరు సెలవిచ్చున్నారు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడి పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందురని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నేను విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మీ సన్నిధిలో చేస్తున్నామయ్యా. అయ్యా ప్రార్థన చేయటానికి కూడా మాకు శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా మీ ప్రార్థన దుప్పటి మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నదో నాయన, ఇగో నేను ఏ బిడ్డ తండ్రి ఇదిగో తండ్రి ఆ యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నదో మేము ఎరగమయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందో మేము ఎరగమయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ ప్రాబ్లమ్స్లో ఉందో మాకు తెలియదయ్యా నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇదిగో నేను ప్రార్థన ఏకీభవిస్తుండగా బిడ్డలందరినీ కూడా విడుదల దాయిచ్యమని అడుగుతున్నామయ్యా. అయా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామా తండ్రి. ఇక ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, ఆయన వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం భూమి మీద వర్షింపలేదు. మరలా ఆయన ప్రార్థించగా భూమి మీద వర్షం ఇచ్చావని తండ్రి యాకోబు పత్రికలో మీరు సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. 5:17-18 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇగో తండ్రి ఏలియా ఏ విధముగా అయితే ఎంతో ఆసక్తితో ప్రార్థన చేశాడో తండ్రి, అట్టి రీతిగానే మేము కూడా తండ్రి మీ సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నా విడిపించండి అయ్యా. అయ్యా బిడ్డలకి ఏ అక్కర్లున్నా తీర్చండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన అప్పుల బాధల్లో ఉన్నవారినే కానీ, ఆయన శోధనలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, వేదనలోని నాయన బాధల్లోని నాయన నలివిరిగి నలిగిన ప్రతి హృదయాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వాళ్ళ ఆలక్ష్యం చేసేవాడు దేవుడవు కాదయా నాయన. విరిగి నలిగిన
హృదయాన్ని నువ్వు ఆలక్ష్యం పెట్టవయ్యా. అయా మీ సన్నిధిలో బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజముగా మొర్రపెట్టినప్పుడు తండ్రి నీ ఆలకింపకుందునా అని సెలవిస్తున్నావు కదండ్రి. మీకు దూరముగా లేనని సెలవిస్తున్నావు కదా తండ్రి. మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మిమ్మల్ని మీ సన్నిధిలో ఆశ్రయిస్తున్నామయ్యా. అయా మీ కృప చూపించండి అయ్యా. అయా మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నామయ్యా. అయా నాయనా మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన మీరు ఎక్కల చాటున భద్రపరచమని తండ్రిగా మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నాయన ఇదిగో నాయన మా ఆత్మలను మా శరీరాలను మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నామయ్యా. అయా తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా నోరు నదుపు చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయా మా నోరు విజ్ఞానపు మాటలు పలుకుటకు సహాయం చేయండి అయ్యా. వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకు లెక్కప్ప చెప్పవలసి ఉన్నదని మీరు మత్తయి సువార్తలో సెలవిచ్చారయ్యా. అయా క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట మేము నిలబడని వారిగా ఉన్నామని గుర్తెరిగే తండ్రి నాయనా మేమన్నీ కూడా మా శరీరాన్ని లోపరుచుకొని తండ్రి మేము ఏ విధమైనటువంటి పాపమునకు చోటు ఇవ్వకుండానట్లు తండ్రి నాయన మా సంఘంలో ఉంటే ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. ప్రతి బిడ్డకి తండ్రి మీ కాపుదల దయచేయమని అడుగుతున్నామైనా. ప్రతి బిడ్డకి మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ప్రతి బిడ్డకి మీ సన్నిధిలో మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా నోట ఏ కపటము లేకుండానట్లు సహాయం చేయండి అయినా. అయా తండ్రి ఇదిగోనైనా మా హృదయ శుద్ధి గలవారు ధన్యులాంటి సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన హృదయం బహు ఘోరమైనది, బహు వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా నాయన హృదయంలో తండ్రి మేము నాయన మీ లేఖనాలను నింపుకోవడానికి, మీ వాక్యాన్ని నింపుకోవడానికి సహాయం చేయండి. ఆయన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినని సెలవిస్తున్నావు కదా. అయినా మా హృదయంలో వాక్యం నింపుకొని ఉంటే తండ్రి మా మాట కూడా వాక్యమే వచ్చును కదా తండ్రి. ఇక వాక్య ప్రకారము నాయన వాక్యం విని వాక్య ప్రకారం ప్రవర్తించి తండ్రి మీకు మహిమకరంగా ఉండినట్లు తండ్రి మా జీవితాలు ఉండినట్లు తండ్రి సంఘంలోని ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదల దాయిచ్చామని అడుగుతున్నామయ్యా. అయా తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము నిరీక్షణ కలభారమై తండ్రి చివరి వరకు తండ్రి మేము రక్షణను తండ్రి కొనసాగించినట్లు తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయా మీ దయారెక్కల చాటు మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయా గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. కృపగల మహారాజా ఇగో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కుడుగుడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా తండ్రి ఏ సమస్యల్లో ఉన్నా తండ్రి నేను ఏ బాధల్లో ఉన్నా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండేట తెలివికి మూలము నాయన మూర్ఖులు జ్ఞానోపదేశమును తిరస్కరించదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మీ మూర్ఖుల వలె కాకుండా తండ్రి నాయన మేము మీ ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లు తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం దాయచ్చండి అయినా. ఇక నేను మా స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకోకుండా తండ్రి మీ మీదే ఆధారపడినట్లు తండ్రి మేము మీ మీదే పూర్ణ హృదయంతో తండ్రి మీ మీద నమ్మకం ఉంచినట్లు తండ్రి మాకందరికీ నమ్మకము పుట్టించండి అయ్యా. అయా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో తండ్రి మరలా తండ్రి మేము ఈ ఉదయకాలము నాయన రాత్రంతా మీ దయకల చాటున భద్రపరిచి మరలా ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మమ్మల్ని సజీవ రేఖల్లో నీవు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నా రాజా నా దేవా ఇకనైనా సార్వత్రిక సంఘముగా ఉన్న ప్రపంచంలో ఉన్న బిడ్డలందరినీ తండ్రి మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇగో మా దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ఉన్న సంఘాలని, ప్రతి జిల్లాలలో ఉన్నటువంటి సంఘాలను, ప్రతి పట్టణాలలో ఉన్నటువంటి సంఘాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి సంఘాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి అందరికీ రక్షణ లేని బిడ్డలకు నాయన రక్షణ దాయిచ్చండి అయినా. ఇంకో మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దాయిచ్చండి అయ్యా. నీవే జీవం గల దేవుడిని గుర్తిరినట్లు తండ్రి అందరికీ నాయన జ్ఞాన హృదయం దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. నాయన ప్రతి ఒక్కరూ రక్షించాలనే కదా నీవు దీర్ఘశాంతము గలగా ఉన్నావు తండ్రి. నాయన సువార్త ప్రకటన చేయడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము తండ్రి చెప్తున్నటువంటి వారికి అందరికీ అనుగ్రహించండి ఆయన. ఇక నేను మాటలు వినిచున్న ప్రతి ఒక్కరికి నాయన గ్రహింపజేసే మనసును ఇవ్వండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా
ఇగో నాయన మీ సన్నిధిలో నాయన మీ మీద మా మీద తిరుగుబాటు చేసినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరూ వారు చేసిన పాపను మండించమని అడుగుచున్నామనైనా. ఏ వ్యసనాలలో నాయన పడి ఉన్నారు నాయన. ఈ ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:18 సెలవిచ్చినట్లు నాయన దినములు చెడ్డవి తండ్రి. నాయన మద్యముతో మత్తులై ఉండకడానికి సెలవిస్తున్నావు తండ్రి. ఏ విధమైన మద్యపు మత్తులో పడి ఉన్నారో నాయన, ఏ విధమైనటువంటి నేత్రాశలో పడి ఉన్నారో నాయన, ఏ విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోయి ఉన్నారో తండ్రి. నాయన ఇగో నాయన సాతానుడు ఏ విధంగా ఎవరిని ఈడ్చుకుని పోవాలని నాయన, ఎవరిని గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుతండి వెతుకుతున్నాడో తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన అటువంటి బిడ్డలందరికీ నాయన మీ కాపుదల దాయిచ్చండి నాయన, మీ రక్షణ దాయిచ్చండి నాయన. ఇగో నాయన మీ సన్నిధిలో జ్ఞాన హృదయము దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయా మీ సన్నిధిలో మీ దయారెక్కల చట్టం భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయా తండ్రి మేమందరము పరలోకపు కరానికి నడిచే ఈ మార్గములలో తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా, మీ కృప తోడించండి అయ్యా, మీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయా చివరి దినాలలో ఉన్నామయ్యా. అయా ఈ సమయంలో ఏ విధముగా తొట్టిల్లకుండానట్లు నాయన మీ సన్నిధి తోడించమని ప్రార్థనా శక్తిని మాకు అందరికీ దయచేసి మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల మమ్మల్ని దయచేయమని తండ్రి. కానీ మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి